వరంగల్ నగరంలో వాన దంచి కొడుతోంది. పర్వతగిరిలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జీడబ్ల్యూఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాత్రి ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలో వాన దంచి కొడుతోంది. రెడ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, తాజా పరిస్థితి ఏంటి వరంగల్? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉత్తరం నుంచి తీవ్రమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపేటలో 41 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇది చాలా అత్యధికమైనటువంటి వర్షపాతంగా మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా క్లౌడ్ బస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత కల్లేడ పర్వతగిరిలో 38 సెంటీమీటర్ల వర్షపాతం, ఇది వరంగల్ జిల్లా పరిధికి వస్తా ఉంది. తర్వాత ఖిలా వరంగల్ లో 33 సెంటీమీటర్ల వర్షపాతం. తర్వాత రెడ్లవాడ నెక్కొండ మండలం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 33 సెంటీమీటర్లు, ధర్మసాగర్ లో 32, తర్వాత సంగెం మండలంలో 32 సెంటీమీటర్లు, పెద్దన్నపేటలో 30. ఈ విధంగా 15 సెంటీమీటర్లకు తగ్గకుండా 41 సెంటీమీటర్ల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా వర్షపాతం నమోదైంది. అధికారులు అంటే ఆకస్మికంగా వచ్చినటువంటి ఎవరు కూడా ఊహించలేదు. మోంతా తుఫాన్ ప్రభావం అంతా ఉండకపోవచ్చు వరంగల్ జిల్లా కానీ అనుకున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత మోంతా తుఫాన్ విరుచుకుపోయింది. దీంతో 41 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమైనటువంటి వర్షపాతంగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీంతో వాగులు వంకలు పొంగిపోతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా వరంగల్ నగరంలో క్లిష్టమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సుబేర్లోకి ఇళ్లలోకి రావడంతో రెస్క్యూ టీమ్ అంతా కూడా అందరినీ ఒక ప్రొక్లైన్ ద్వారా అందరినీ కాలనీ వాసులని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ జీడబ్ల్యూఎంలో అత్యవసరంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మేయర్ గుండు సుధారాణి అధికారులంతా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నారు. తర్వాత జిల్లా వరంగల్ కూడా అత్యధికంగా 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అది కూడా వరంగల్ పరిధిలో వస్తుంది. కాబట్టి జిల్లా వరంగల్ ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలిస్తారు. ఇంకా వరంగల్ నగరంలో కుంభపోత వాన స్మరిస్తుంది. రాత్రి గడిచాలన్నట్టు మాత్రం కురిసి సుతట్టు ప్రాంత ప్రజలు బిక్కున ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో అన్న బిక్కున కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2022వ సంవత్సరంలో కూడా వచ్చినటువంటి ఆకస్మిక వర్షాలు మళ్ళీ వరంగల్ లో చెత్తుతాయా అన్నటువంటి ఒక భయం నెలకొంది. రేపు నయీం నగర్ నాల పెద్ద మూల కూడా పొంగిపోవడంతో ఆపక ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాణ పరిస్థితుల్లో కొన్ని బిక్కున గడుపుతా ఉన్నారు. అధికారులైతే టీఆర్ఎఫ్ ఫోర్స్ ను రంగంలో దింపారు. తర్వాత రెస్క్యూ టీమ్స్, పోలీసు బృందం అయితేనేమి రెస్క్యూ టీమ్స్ అయితే రంగంలోకి దిగాయి. అయితే పెద్ద గాలి లేకున్నా కూడా వర్షం అయితే కుడతా ఉంది. ఆ వర్షం పడుతా ఉంది కాబట్టి ఆ వర్షాన్ని తగ్గట్టుగా ఆ ప్రజలనైతే లోతట్టు ప్రాంత ప్రజలనైతే అప్రమత్తం చేస్తా ఉన్నారు. కాలనీ వాసులను ఎప్పటికప్పుడు ఆ పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత వాసులను తరలిస్తా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ కూడా మధ్యాహ్నం అధికారులతో రివ్యూ తీసుకున్నారు. ఆకస్మికంగా వరదలు వచ్చేటువంటి వర్షాలు వచ్చేటువంటి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఇవాళ రేపు జారీ చేయడంతో కొంత అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో వెంటనే మంత్రి ఇక్కడే ఉన్నారు కాబట్టి స్థానికంగా అందుబాటులో ఉన్న అధికారులతో రివ్యూ తీసుకొని ఆ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే ఈ వరదలు భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో యొక్క అతి పెద్ద వర్షపాతం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఒక కస్తూరిబా పాఠశాలలో అటువంటి ఎల్కతుర్తి మండలంలో అంటే భీమదేవరపల్లి మండలం ఆనుకుని ఉన్నటువంటి ఎల్కతుర్తి మండలంలో కూడా కస్తూరిబా పాఠశాలలో చిక్కుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా అత్యధికంగా వర్షపాతం 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ ప్రధానంగా డోర్నకల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. డోర్నకల్లో రైల్వే ట్రాక్ అంతా కూడా వాటర్ చేరడంతో
రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ సికింద్రాబాద్ మార్గంలో ఉండేటువంటి రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో, వరంగల్ రైల్వే స్టేషన్ లో స్థానికులే ఆహారం అందించినటువంటి దృశ్యాలు కూడా మనం మధ్యాహ్నం చూసాం. అయితే ఈ రాత్రి ఇంకా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెల్లవారేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. నరేష్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.